అంటే జంపింగ్ ఆర్ ఫార్మింగ్ సపరేట్ పార్టీ అంటే ఆ స్టేజ్లకు వచ్చింది కాబట్టి అంటే నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళ ఇంటర్నల్ బిక్కరింగ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎఫెక్ట్ చేసేటట్టున్నాయి. కాకపోతే కొంతవరకు ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ మమత ఇంకా కూడా అంటే షీఈ్ నాట్ రియలైజింగ్ అంటే వాళ్ళ ఫాల్ట్స్ ఏంటి అని అదే అంటాడు కదా. అంటే ఆవిడ డ్రామాలో ఉన్నది సార్, తనే ఇంకా అధికారంలో ఉన్నది, తానే ముఖ్యమంత్రి, రేపు పొద్దున ఏర్పడబోయే మహాబంగ్లాదేశ్కి ప్రధానం రాష్ట్రపతి, ఇలాంటి ఒక దీంట్లో ఉన్నది, ఆ భ్రమలో ఉన్నది ఆవిడ. ఆ భ్రమని నిజం అనుకుంటుంది. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు పోస్ట్ పోల్ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ అదే అంటారు కదా, ఒక యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి అంటే అభిషేక్, అది అది ఏంటి, అది నిజంగా అరే కొంతవరకన్నా అంటే మామూలుగా సెన్సిబుల్ మ్యాన్ ఎవరైనా ఆలోచిస్తారు, ఎనీ పర్సన్ అరే ఎందుకు ఓడిపోయామనే ఆలోచన లేకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి అని అందరినీ డిక్టేట్ చేయడం అంటే అది మీరు అన్నట్టు కరెక్ట్. ఇంకా భ్రమలో నుంచి బయటపడలేదు, బట్ ఆల్మోస్ట్ ఇక పడ్డట్టే. ఇప్పుడు ఢిల్లీలో ఇది ఆవిడ పోయి మరి ఏం చేస్తుందో అవన్నీ ఎలా ఉంటాయో, కానీ ఇది కొంతవరకు ఏమైందంటే నాయకులు పొలిటికల్ లీడర్స్కు ప్రజలు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ప్రజలు 100% ప్రజలు వ్యతిరేకమని కాదు, ఎందుకంటే 41% ఓటింగ్ పోల్ వచ్చింది మనం మొన్న ఎలక్షన్స్. 40% అనేది చాలా డేంజరస్ ఫిగర్ సార్. ఇప్పుడు మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 40% జేబులో వేసుకుని తిరిగేస్తున్నారు. అది వాళ్ళని ఆ భ్రమల్లో అలా ఉంచేస్తుంది. అది వాస్తవం అనే భ్రమలో వాళ్ళు ఇంకా ఉన్నారు. 40% మాత్రానికి ఆ ఫిగరే డేంజరస్ ఫిగర్ లాగా ఉంది. సరే అదే ఏదైనా కానీ ఇప్పుడు మనం వీ కెనాట్ రైట్ ఆఫ్ దీస్ పీపుల్, బట్ ఇఫ్ దే డోంట్ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దెన్ పీపుల్ విల్ రైట్ దెమ్ ఆఫ్. అది ఆ స్టేజ్కి ఇలా వస్తుంది అనేది కొంతవరకు మనం ఒకసారి ఆలోచించవచ్చు. మనకు వీ నీడ్ పొలిటికల్ లీడర్స్ విత్ విజన్ అండ్ దెన్ కరేజ్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఐడియాలజీస్. కానీ అది రాంగ్ డైరెక్షన్లో పోయేసరికి ఆవిడ అల్లుని ఏది మేనల్లుని మీద ప్రేమతోటి మేనల్లుని మీద ప్రేమతోటి పార్టీ లీడర్లను అందరినీ పక్కతోనే పెట్టి లెక్క చేయకుండా ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. అది రియలైజ్ అయ్యి ఉంటే రైట్. అంబాసిడర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు నిన్న లాల్ మునీర్ హట్ దగ్గర ఒక ముల్లా గారు మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రికి, దేశ ప్రధానమంత్రికి చేసిన హెచ్చరిక చూపుడు వేలుతోటి అది విందాం. అంటే బంగ్లా భాషలో ఉన్నా కొంచెం కొంచెం మనకు అర్థమవుతుంది. దాని సారాంశం ఏంటంటే, శుభేందు నువ్వు చాలా చిన్నపిల్లోడివి, మా ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ తల తీసేస్తాం, ప్రధానమంత్రిని గద్దె దించుతాం మా జోలికి వస్తే. అండ్ వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటి, మమతా బెనర్జీని పునఃప్రతిష్ఠించాలట సీఎంగా. ఒకసారి విందాం అది. শুভেন্দু অধিকারী তুমি আসো, তুমি কতটা মায়ের দুধ খাইছো, তুমি আসো, তোমার আগে কাল্লাটা আগে নেই বেটা। বেটা 3 দিন হলে তুমি দেশ বাবার মন্ত্রী হবার, আর তুমি 3 দিনে মনে করছো যে আমি শেড হয়ে গেছি। তোমার ওই শেড থাকবি না, তোমার শেড মমতা ব্যানার্জি অল্প কিছুদিনের মধ্যে তোমাকে খেয়ে ফেলবে। এটা আমাদের চ্যালেঞ্জ। এই জুতার মালা গলায় দেবো শুভেন্দু অধিকারীর। আমরা তো হিন্দু ভাইদের সাথে ভালো ব্যবহার করি, ওদের সাথে আমরা তো ভালো মিলেমিশে চলছি, আমরা তো কিছু বলি না। ওরা আমাদের মুসলমানের উপর কেন অত্যাচার করবে? ওরা কি পাইছে? ওরা লাগাক, আমরা আসি চ্যালেঞ্জ। শুনছি আমারও বাড়ি বর্ডার, সিঙ্গিমারি পকেট, আমরা দিয়ে পুলিশ মানুষ মোতায়েন আছে, আমরা সচেতন আছি, লাঠি ছোটা স্টিক আমরা নিয়ে আসি যে চ্যালেঞ্জের মোকাবেলা আসুক। বেটারা কতটা মায়ের দুধ খাইছে আমরা আসি ওদের সঙ্গে প্রস্তুত। ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మీరు వెస్ట్ బెంగాల్లో కూడా పనిచేశారు కాబట్టి మీకు భాష అర్థమవుతుంది. అసలు గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన ఏంటంటే, మమతా బెనర్జీని ఎందుకు దించేశారు, ఆవిడని మేము పునఃప్రతిష్ఠించాలి, రెండోది ఆవిడ రాగానే మళ్ళీ మేమందరం మీరు బలవంతంగా పంపించేస్తున్నారు కదా, వెనక్కి వస్తాం, అప్పుడు మీ సంగతి తెలుస్తుంది, జాగ్రత్త, సువేందు అధికారి, నరేంద్ర మోడీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇది నమస్తే అండి మిగతా పెద్దలకి అందరికీ. ఇది ఇస్లామిక్ ఫెనటిజం యొక్క ప్రతిబింబం ఆయన మాట్లాడుతున్నది కనుక ఇది ఒక వ్యక్తివి కాదు, ఇది టోటల్ గా. అందుకే అంబేద్కర్ గారు ప్రత్యేకంగా చెప్పారు, ఇస్లాంను కరెక్ట్ గా అర్థం చేస్తున్నది అంబేద్కర్ గారు. మిగతా ఏ రాజకీయ నాయకుడు, ఈవెన్ బీజేపీ నాయకుడు కూడా బహుశా ఎవరు చెప్పలేదు అందరినీ పంపించండి, శత్రుశేషం ఇక్కడ ఉండొద్దు అని. అలా ఎవరైనా చెప్పారా అండి? ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఓసారి అంబేద్కర్ ఒక్కడే చెప్పాడు, పార్టీషన్ జరిగితే సంపూర్ణంగా చేద్దాం, అది ఎందుకు మతం పేరుననే చేస్తున్నాం కనుక
సంపూర్ణంగా చేసేద్దాము అని ఊరికే ఆషామాషిగా చెప్పింది ఏం కాదు. కనుక బాగా అర్థం చేసుకున్నాడు ఆయన, ఇస్లామిక్ ఫెనటిజంను బాగా అర్థం చేసుకున్నాడు. అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒక్కటే. కనుక ఎలాంటి ఒక భారతీయ తత్వముకు చాలా భిన్నమైంది ఇస్లాం. అందుకే నా పాయింట్ ఏంటంటే అసలు ఇవన్నీ చిన్న విషయాలు, కానీ యాజ్ ఎ నేషన్ గా మనకు ఒక పాలసీ లేదు. ఇస్లాంను చూసే పాలసీ ఒకటి ఉండాలి. ఇప్పటికి కూడా మనకు లేదు. పాకిస్తాన్ కు ఒక పాలసీ ఉంది ఇండియాని ఎలా చూడాలి అని, యాజ్ ఎ నేషన్ గా. ఇంకా బయటి దేశాల నుంచి మతాలను మనం ఇన్వైట్ చేసి మనం చాలా గొప్ప వాళ్ళము అని మనకు మనమే అనుకుంటున్నాం, గాలికి వదిలేసాం. దాని పరిణామాలు ఈరోజు దేశంలో మనం చూస్తున్నాం అన్నట్టు. కనుక మనం లిబరల్ గా ఉండడం ఓకే, బయటి వాడిని ఆహ్వానించడం ఓకే, వాళ్ళకి ఇక్కడ ఎన్నో ఇచ్చాం కదా. మిగతా వాళ్ళని కూడా పార్సీలు చాలా మంది వాళ్ళైన అసలైన మైనారిటీలు వాళ్ళు కదా. ఇన్ని కోట్ల మంది ఉన్న వీళ్ళని పట్టుకొని ఊగిపోతా ఉన్నాం. వాళ్ళు మైనారిటీలు అని. ఎందుకు మైనారిటీలు అవుతారని? అనేక దేశాల్లో ఉన్న నంబర్ కన్నా ఎక్కువ నంబర్ మన దగ్గర ఉంది. ప్రాబ్లం మన దగ్గర ఉంది. ప్రాబ్లం ద వే వి లుక్ ఎట్ ది ఇష్యూ. ఇది చిదురు ముదురు సంఘటన, ఇప్పుడు మేము చూసిన ఇది ఒక సంఘటన అని దీన్ని చూస్తామా? ఓవరాల్ గా అసలు దేశ హితం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తామా అండి? కనుక మనకంటూ ఒక పాలసీ, ఒక వ్యూ, ఒక విజన్ ఈ ఇష్యూస్ మీద. ఎందుకంటే దేశాన్ని పీడించే ఇష్యూ మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదంలో పడిపోయినాం. ఫర్టిలిటీ రేటు ఘోరంగా పడిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు డెమోగ్రఫీ థ్రెట్ లో పడిపోయింది మనది. పర్టికులర్ గా బీహార్, అస్సాం, బెంగాల్ ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ గా ఉంది. మొన్న చేసిన పోరాటము ఆషామాషి పోరాటం కాదు. 100% హిందూ ఒక్కటే అయిన క్షణం ఇది ఎప్పుడు జరగదు అసలు. ఎందుకు అంటే ఏమంటాము, వేరే గత్యంతరం లేవు. ఇది చావు బతుకుల సమస్య అక్కడ హిందువుకు. అందుకే వాడు ఆ బార్డర్ లో ఉండేవాడు కూడా ఇక్కడ మనల్ని థ్రెట్ చేస్తున్నాడు డైరెక్ట్ గా. మాకేం కావాలి, అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని వాడు శాసిస్తున్నాడు. ఇది ఇట్స్ ఎ నేషనల్ షేమ్ అసలు. కనుక ఇది చాలా సీరియస్ ఇష్యూ. చిదురుముదు ఇది బెంగాల్ మమతా బెనర్జీ టీఎంసీ సమస్య కాదు, ఇది ఒక పార్టీ సమస్య కాదు. చాలా అదృష్టం బాగుండి ఈ దేశం ఏం అదృష్టం చేసుకున్నదో కానీ బెంగాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం మారకపోతే ఇంకొక 5 years ఉంటే ఎలా ఉంటుంది? కనుక ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొత్తం ఈ 3-4 రాష్ట్రాల్లో ఇంతకాలం మనం ఏదైతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే 5 ఏళ్ళు ఈవిడే ఉండుంటే 5 ఏళ్ల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడి ఉండేది. అది మీరు బాగా చెప్తుంటారు ఆ విషయంలో. ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రైమ్ మినిస్టర్ కావడము, గ్రేటర్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఒకటి బంగ్లాదేశ్ ఇది ఏర్పడడం, ఇలాంటివన్నీ వాళ్ళ ఊహా చిత్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కనుక ముఖ్యంగా బెంగాల్ మన కల్చర్ కు, మన సంస్కృతికి కేంద్ర బిందువు బెంగాల్. అలాంటి బెంగాల్ను గాలికి వదిలేసాం మనం. మొత్తం దేశం ఏ వైపు చూసేది ఒకప్పుడు అంటే, ఏదైనా జాబ్ కావాలంటే బెంగాల్ వైపు చూసేది. అలాంటి బెంగాల్లో ప్రజాస్వామ్యం అంటే తెలియదు. మొదటిసారి ఇప్పుడు చూడబోతున్నారు. సురేంద్ర అధికారి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, అక్కడి ప్రజలకు స్వతంత్రం వచ్చాక ఆ 15 ఏళ్ళు 17 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో నాకు కూడా ఐడియా లేదు, మెమరీలో లేదు. కానీ ఆ తర్వాత ఈ 30-35 ఏళ్ళు కమ్యూనిస్టులే కదా. అప్పటి నుంచి ఇదే తరహా పాలన కొనసాగింది అక్కడ. అంటే పార్టీ సుప్రీం అక్కడ, ప్రభుత్వం కాదు. కనుక అన్ని రంగాల్లో పార్టీ కార్యకర్తలే ఉంటారు. పార్టీ కార్యకర్త, పోలీస్ అయినా, టీచర్లు అయినా, ఇంకేదైనా అది పార్టీ క్యాడర్ నడిపిస్తుంది. కనుక ప్రభుత్వం అంటూ ఏది ఉండదు. ఇది 30-35 ఏళ్ళు వాళ్ళు కొనసాగించారు. మిగతా 15 ఏళ్ళు ట్రూ కాపీ. అది దాని కాపీ కొడితే ఈమె నడిపించింది. కనుక ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇంకోటి వీళ్ళంతా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ ఉన్నా వాళ్ళకు అవసరం లేదు. అది అంతకుముందు కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఇప్పుడు తృణమూలు ఉండొచ్చు. కానీ మొత్తం హెల్మ్ ఆఫ్ ది అఫేర్స్ లో అన్నిట్లో కింద క్యాడర్ వరకు వాళ్ళే ఉన్నారు. సిపిఎం క్యాడరే ఇప్పుడు తృణమూల్. మీకు తెలిసిన విషయమే, మీరు అక్కడ వర్క్ చేశారు ఆ రాష్ట్రంలో కూడా. ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే తృణమూల్ కార్యకర్తలు అంతకుముందు
సిపిఎం నుంచి వచ్చి అక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడే ఎస్ఐగా ఉద్యోగం చేసి అదే జిల్లాలో ఎస్పీలుగా రిటర్న్. మన జనరల్గా తెలుగు సినిమాలో చూస్తున్నాం, ఒక జిల్లాలో పుట్టినవాడు అక్కడే అన్నీ అయిపోతుంది, సివిల్స్కి ఎంపీ అవుతాడు, తర్వాత అదే జిల్లా కలెక్టర్కి వస్తాడు. ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి మామూలుగా. అలాంటిది వాస్తవంగా మన సినిమాలో చూస్తే వెస్ట్ బెంగాల్లో జరిగింది. కనీసం 5-6 ఉన్నట్టు అలాగా ఎస్పీలుగా రిటైర్ అయిన వాళ్ళు ఒకే జిల్లాలో, ఏది ఎస్ఐ గానో కానిస్టేబుల్ గానో ఉద్యోగం మొదలెట్టి. ఎంత నిబద్ధతతో ముచ్చటేస్తుంది నిజంగా తృణమూల్ చేసిన ఆ వ్యవహారం చూస్తే. ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అది. ఇది ముందు నుంచి అండి ఈ ట్రెడిషన్. సిపిఎం ఉన్నప్పటి నుంచి కూడా మీరు చివరిలో టాటా ఏదో అది ఉంది కదండి ఉద్యమము, దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పోలీస్ యొక్క నందిగ్రామ్ అది ఉద్యమంలో పోలీస్ యొక్క మీరు ఒకసారి పిక్చర్స్ తీసి మీరు చూడండి, పోలీస్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే సిపిఎం క్యాడర్ లాగా పనిచేస్తారు వాళ్ళు ఫైరింగ్ కానీ కొట్టడం కానీ వాళ్ళని ఎత్తుకుపోవడం కానీ ఉద్యమకారులు అలా ముందు నుంచి. అంటే టోటల్ గా 50 years నుంచి ఇలాంటి ఒక పార్టీలు నడిపాయి కానీ ప్రభుత్వాలు అనేది అక్కడ నడపలేదు. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం ఒక అంశం అండి, దానికి సంబంధించిన విజువల్ కూడా ఒకసారి చూద్దాం. ఏది టిఎంసి లీడర్ గుండు కొట్టించి, అతని పేరు సన్నాసి మన్నా, అతను కూడా చాలా బుద్ధిగా కూర్చొని ఆ కార్యక్రమం చేయించుకున్నాడండి. ఒకసారి చూడండి. అంటే ఎలా లోకల్గా ఉన్న ప్రజలే, అక్కడ ఏ పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళు వచ్చి కట్మని గురించి అంటే ఎంత భయం, అతని కళ్ళలో ఆ భయం కనిపిస్తోంది. అంటే ఇలాంటి ట్రీట్మెంట్ జనం ఇస్తున్నారు, ఇది ప్రజాకోర్టులోనే శిక్ష వేస్తున్నారు. సో ఒకసారి మనం పేకేట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేట్ ప్రసాద్ గారు, ఓవరాల్గా ఈ జియోపొలిటికల్ అఫైర్స్లో జరుగుతున్న పరిణామాల ప్రభావం అండ్ మమతా బెనర్జీ ఇన్స్టిగేట్ చేసింది వ్యాఖ్యల ద్వారా, దాని ఇంపాక్ట్ చూసాం. 24 hours ఇద్దరు హిందువులు బంగ్లాదేశ్లో వాటిని హత్య చేయటం, ఇద్దరు హిందువుల్ని, అండ్ ఆ మహిళా ప్రతినిధి చేతి వేళ్ళు నరికేశారు. ఒక వార్నింగ్, అది వాస్తవంగా చంపడానికే వచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. సో ఇవన్నీ గమనిస్తోంది భారతదేశం. యాజ్ రైట్లీ సెడ్ బై అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, రెస్పాండ్ అవుతాం మనం ప్రాపర్గా. మొదటిగా ఇక్కడ బంగ్లాదేశ్ అంశం చూసుకుంటే అండి, ఎస్పెషలీ అంబాసిడర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, మనకి ఏవైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందో అన్ని పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ మీద చాలా డిపెండెన్సీ ఉంది. అండ్ అక్కడ మనకు యూజ్ చేసే ఛానల్స్ యూజ్ చేసుకుని అక్కడ చాలా మటుకు కంట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం చూడాలంటే, ఇవన్నీ రెచ్చగొట్టే ధోరణే కానీ నిజంగా ఏమైనా చేస్తారా, లేకపోతే సువేందు అధికారిని ఏమైనా చేస్తారా, ఇటువంటివి అయితే అవ్వవండి. మనం ఇంకోటి చూడాల్సిన అంశం ఏంటంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంత లేదన్నా సరే 2-3 అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతూనే ఉంటాయండి. అంటే గత 25-30 సంవత్సరాల నుంచి చూసుకుంటుంటే, ఏ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ అయిపోయి నెల రోజులైనా కానీ ఇంతలా ప్రజలు ఇంకా పండగ వాతావరణం ఉండి, ఇంకా అక్కడ ఎవరైతే తప్పులు చేశారో నాయకులు వాళ్ళని తరిమి కొట్టడం అనేది ఇప్పటి వరకు చూడలేదు. బెంగాల్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా మనం చూస్తున్నాం. అంటే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్కి. ఇంకా ఏంటంటే మనకు తెలిసిన రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే, అక్కడ ప్రజలే, అక్కడ మనకు సిఆర్పిఎఫ్ లేకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళందరికీ కూడా ఈ పలానా చోట్ల ఇక్కడ బంగ్లాదేశీలు ఇప్పటి నుంచి ఉన్నారు అని ఓపెన్ గా చెప్తున్నారు అక్కడ. అంటే అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, మిగతా రాష్ట్రాల్లో పార్టీ పవర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాయకులు వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు, ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు గవర్నమెంట్ తో. అంటే గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్లీనప్ ఎక్సర్సైజ్ లో అక్కడ ఉండే బెంగాలీలు, నేను హిందువులు అనట్లేదు, హిందువులు అక్కడ ఉండే బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలిసి యాక్టివ్ గా పనిచేసి బంగ్లాదేశీ ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొడుతున్నారండి. నెక్స్ట్ ఇంకొక అంశము, ఇదే చర్చలో మనము చేసుకున్నప్పుడు చాలా మంది స్ప్లిట్ అవ్వదేమో అనుకున్నాను నేను లోక్సభలో కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం లీడర్స్ వాళ్ళు సపోర్ట్ చేయరు అనుకున్నాను. ఎందుకంటే
మమతా బెనర్జీ టీఎంసీలో ఒక 7-8 మంది ముస్లిం ఎంపీలు కూడా ఉన్నారు. అందు గురించి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చెయ్యరు, బీజేపీకి వ్యతిరేకం అనుకున్నాను. కానీ మనకు తెలుస్తోంది ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు టీఎంసీని స్ప్లిట్ చేసే వైపు వెళ్తున్నారు. అంటే దగ్గర దగ్గర 28, అంటే యాక్చువల్లీ వాళ్ళకి 29 ఎంపీలు, దాంట్లో ఒక ఆయన చనిపోయారు. అయితే మిగతా 28 మందిలో దగ్గర దగ్గర 22 వరకు ఈ పార్టీని స్ప్లిట్ చేసే వైపు వెళ్తున్నారండి. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఏదో జస్ట్ హిందువులే ఓట్లు వేసేసారు బీజేపీకి అని కాదు, చాలా లోకల్లో ఉండే ముస్లిమ్స్ కూడా ఓట్లు పడ్డాయి, లోకల్ ముస్లిం లీడర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మమతా బెనర్జీకి, ఎస్పెషల్లీ అభిషేక్ బెనర్జీకి ఇంకా అంత వ్యతిరేకత పెరిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే సువేందు అధికారి, ఆయన వచ్చిన స్పీడ్ చూస్తే మనకి ఒక పక్క ఆయుష్మాన్ భారత్ 150 ఎకరాలు ఇచ్చేసారు బిఎస్ఎఫ్ కి, వీళ్ళకి ఇంకా స్టేట్ వైడ్ భారతీయ న్యాయ సంహితాన్ని రోల్అవుట్ చేశారు, జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఆ స్పీడ్ ఏంటంటే అది వాళ్ళు ఏంట్రా బాబు ఇంత స్పీడ్ అనుకున్న ఆ దీంట్లో ఉన్నారనమాట. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అట్లీస్ట్ టీఎంసీ, మమతా బెనర్జీ. సో అందు గురించి మనం చూస్తోంది ఈ పక్కన దీని గురించి ఆవిడ రెచ్చగొడుతున్నారు. అక్కడ ఆవిడకి బంగ్లాదేశ్ లో ఉన్న సపోర్టర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో, కొంతమంది ముల్లాలు వీళ్ళు ఎవరైతే ఉంటారో, అవి కూడా ఎక్కువ రోజులు మన శాశ్వతం కాదండి. ఇంకొక 1-2 months లో మొత్తం అంతా క్లీనప్ అయిపోతుంది అక్కడ. సో ఇవి చిన్న చిన్న రెచ్చగొట్టేవి ఏవైతే ఉంటుందో అవి నడుస్తూనే ఉంటాయి. సో జియో పొలిటికల్లీగా మనం చూసుకుంటే పాకిస్తాన్ వాడికి ఎప్పుడైతే మనం ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఆపేసామో అక్కడ ఇప్పుడు నెమ్మదిగా కరువు వైపు వెళ్తున్నారు. నెక్స్ట్ భారత్ని ఎలాగైనా రెచ్చగొట్టాలి అనే చర్యలు వాళ్ళు చేస్తున్నారు. సో అందు గురించి ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ లో కానివ్వండి, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఈ ఎలక్షన్లు లేకపోతే ఇటువంటివి పెట్టేవి చేయడం, ఇవన్నీ రెచ్చగొట్టేవే. సో భారత్ కూడా ఏ విధంగా సమాధానాలు చెప్పాలో ఆ విధంగా చెప్తోంది. దురంధరులు, మీరు చాలా మంది పాకిస్తాన్ లో ఉన్నారంటున్నారు, దురంధరులు బంగ్లాదేశ్ లో కూడా ఇంకా బాగా ఉన్నారండి. సో అందు గురించి ఇవి మనం ఇంకా వెయిట్ చేసి చూద్దాము. సో ఈ డిస్కషన్ బంగ్లాదేశ్ లేకపోతే ఈ బెంగాలు, ఈ పాకిస్తాన్ లో టెన్షన్లు ఇవి రావణ కాష్టంలాగా ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి. దానికి ఇంకా అంతిమ తీర్పు ఇంకా వచ్చేస్తుంది. ఇంకొక బహుశా ఇంకో 1-2 years లో సెట్ అయిపోతుంది అంతా. రైట్. గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఫైనల్గా మనం ఒక విజువల్ చూద్దాం. టీఎంసీ నాయకుడు షంసుల్ ఇస్లాంని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆయనకి వీడ్కోలు బహుమతిగా ఆయనకి గుడ్లు, చెప్పులు వేస్తున్న విజువల్ కూడా చూసాం. ఇవన్నీ ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ నుంచి జరుగుతున్న సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి. మామిడి గిరిధర్ గారు కూడా ప్లీజ్ కంక్లూడ్. అదేనండి, ఇది ఇక్కడ ప్రజలలో ఆక్రోషం ఎంత తీవ్రంగా ఉందో ఈరోజు చూస్తున్నాం మనము. అక్కడ ఎలా పీడించారో ఆ టీఎంసీ క్యాడర్ వాళ్ళందరూ కూడా ఈ కట్ పని పేరిట, ఇందాక అంబాసిడర్ కూడా చెప్పారు, అక్కడ మొత్తం రాజ్యాంగాన్ని, అక్కడ వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థని, తర్వాత మనకు పోలీస్ వ్యవస్థని మొత్తం కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు ప్రజల్ని విపరీతంగా పీడించారు. లోకల్ పార్టీ లీడర్లు గూండాల్లా ప్రవర్తించారు, దొంగల్లా ప్రవర్తించి ప్రజల సొమ్ములన్నీ లూట్ చేసుకున్నారు. రీసెంట్ గా ఒక తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో దాడి చేస్తే కనుక కొన్ని వేల సంఖ్యలో వాళ్ళ పట్టాపత్ర ఇవన్నీ కూడా మనకు డాక్యుమెంట్స్ అన్ని కూడా దొరికినాయి. 2021 కంటే ముందర వాళ్ళన్నీ కూడాను వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేపర్ దొరుకుతున్నాయి. ఇంకో కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ ఇంట్లో దాడి చేస్తే కనుక అక్కడ మందు సామాగ్రి, మనకు గన్స్, పిస్టల్స్, బాంబులు ఇవన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద సామ్రాజ్యం స్థాపించారో మనం అర్థం చేసుకోవచ్చు 10 సంవత్సరాలు. కాబట్టి అదంతా కూడా పటాపంచలు అవుతున్నది. ప్రజలు ఇందాక వారు చెప్పినట్టు, మనకు ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. కాబట్టి దీంట్లో అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఒక్కటే అంటే ఒక జట్కేసి అంటారు కదా, ఒక దెబ్బతోటి మొత్తం మారిపోయినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి మమతా బెనర్జీ 3 రోజుల్లోనే 2/3 మెజారిటీ మొత్తం అసెంబ్లీలో కోల్పోయి పార్లమెంట్ లో కూడా ఈరోజు స్ప్లిట్ వచ్చే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళ నేతృత్వమే ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండవది, బీజేపీని అపోజ్ చేస్తున్నటువంటి ఓటర్ బేస్ ఏదైతే మనకు బెంగాల్లో ఉందో వాళ్ళు చాలా తొందరగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది మమతా బెనర్జీ ఎరా అయిపోయింది, ఈవిడని మనం నమ్ముకుంటే మనకు ఇబ్బందులు వస్తాయి. అంటే వాళ్ళ దృష్టిలో
బీజేపీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, ముస్లింస్ టార్గెట్ చేస్తుంది కాబట్టి మనం ఇంకో మమతా బెనర్జీ కాకుండా ఇంకొక ఫోర్స్ కి వెళ్ళాలి అన్నట్టు నిర్ణయానికి వచ్చారు. అందుకనే మనం దాని యొక్క పరిణామాలు చూస్తున్నాం. మొట్టమొదటిది మనము అక్కడ ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో మే 21న జరిగినటువంటి ఎన్నికల్లో 2వ స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చింది, 3వ స్థానంలో కాంగ్రెస్ ఉంది, టీఎంసీ 4వ స్థానానికి వెళ్ళి. అంటే బిట్వీన్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ ఎవరి దగ్గర వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. తృణమూల్ కాంగ్రెస్ లో వచ్చిన చీలిక కూడా మనకి ఈ రోజు 61 క్లెయిమ్ చేసుకున్నారు. ప్రస్తుతానికి 59 మందిని చూపించారు కానీ 61 క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కి నేతృత్వం ఎవరు వహిస్తున్నారు? మాజీ కమ్యూనిస్ట్ రితప్రతాప్ బెనర్జీ ఫార్మర్ రాజ్యసభ మెంబర్. కరెక్ట్, అతను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇది మన షిఫ్ట్ కనిపిస్తోంది టీఎంసీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ. కాంగ్రెస్ కి ఇప్పుడు అక్కడ ఆపర్చునిటీ ఉంది. మమతా బెనర్జీకి మేము ఆల్టర్నేటివ్ అని చూపించగలిగితే బహుశా కాంగ్రెస్ ఓట్లు వస్తాయి, లేదంటే కమ్యూనిస్టులు తీసిపెడతారు. ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఊరికే ఉండట్లేదు, మారిపోతుంది, ఇమ్మీడియట్ గా మారుతుంది. అందుకనే ఆ పరిణామం మనం బంగాల్లో చూస్తున్నాం. వాక్యూమ్ ఎప్పుడూ ఉండదండి, ఒకరు పోతే కనుక ఇంకో దాన్ని ఎవరో వచ్చి ఫిల్ చేస్తారు. అదే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అది. వాళ్ళు ఆల్రెడీ ఒక ఎక్స్ట్రీమ్ ముస్లిం పార్టీ తోటి సిపిఎం పొత్తు పెట్టుకుంది మన ఎన్నికల్లో కూడా. అందుకని న్యాచురల్ గా వాళ్ళు టిల్ట్ అవుతున్నారు. బట్ సమీకరణలు ఎలా మారుతాయో మనకు తెలియదు. సేమ్ పార్లమెంట్ లో కూడా చీలిక రాబోతున్నది. మమతా బెనర్జీ ఇస్ ఫినిష్డ్. ఆమెకు మళ్ళీ తిరిగి చూసేటువంటి థ్యాంక్ యూ డాక్టర్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఒక విజువల్ చూద్దామండి. నున్నగా గుండు కొట్టించడం కాకుండా అక్కడక్కడ గుండు కొట్టించేసి తాళ్లతో కట్టి తీసుకెళ్తున్నారు ఒక లీడర్ని. నౌడా అనే విలేజ్లో ఒక టీఎంసీ నాయకుడు. చూడండి ఆ విజువల్ చూడండి, తాళ్లతో కట్టి తీసుకెళ్తున్నారు. కట్ మనీ వసూలు చేశాడన్న కోపంతో, అంటే 15 ఏళ్లుగా లుంగలు చుట్టుకున్న వేదన వాళ్ళది. జనమే ఉన్నారు అక్కడ, ఎవరు ఏ పార్టీ లేదు. అతనికి ఇందాక ఒక అతను బుద్ధిగా వచ్చి గుండు కొట్టించుకున్నాడు, ఇతను కూడా బుద్ధిగా తాడు కట్టించుకొని వెళ్తున్నాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జనం చేస్తున్నారండి, ఎక్కడ ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాదు. ప్రజల్లోంచి వచ్చిన ఆగ్రహం ఇది. సో టీఎంసీకి